హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు అయితే హై ప్రోటీన్ హోమ్ మేడ్ రెసిపీతో వచ్చేసాను. సో ఇదైతే చికెన్ షవర్మా అనమాట. తవా ఫ్రై చేసిన చికెన్ అండ్ దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ హోమ్ మేడే. ఆల్మోస్ట్ మయోనీస్ కూడా నేను హోమ్ మేడే చేశాను. సో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ అయితే చికెన్ మ్యారినేషన్ అనమాట. సో బోన్లెస్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. దీనికి ఒక 1/2 kg అనమాట. బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది షవర్మాలోకి. బోన్స్ ఉన్నదైతే అవాయిడ్ చేయండి. సో ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము. సో 1/2 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక్కొక్క రోల్కి ఖచ్చితంగా మనకి 35 grams ఆఫ్ ప్రోటీన్ వరకు వచ్చేస్తుంది. సో దీంట్లోకి అయితే ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంటుంది గైస్. మనము పెరుగు కన్నా కూడా ఫ్రెష్ క్రీమ్ కన్సిడర్ చేయండి. ఒకవేళ లేకపోతే మీరు పెరుగు వేసుకోవచ్చు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇలా ఫ్రెష్గా నూరుకుంది అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేస్తున్నాము 1 టేబుల్ స్పూన్ దాకా. అండ్ నెక్స్ట్ అయితే గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాం. చూసి వేసుకోండి, ఎక్కువ పడకూడదు, ఘాట్ ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కారం అనమాట. ఇది మేము పట్టించుకొచ్చుకున్న కారం, అందుకే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, కొంచెమే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, మనం ఇందాక దంచి పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ అయితే ఉప్పు టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే పసుపు 1/2 టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. చక్కగా చేతులతోనే ఇట్లా మొత్తం కలిపేసి మనం కనీసం ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలన్నమాట. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ లేదు కదా, 1/2 kg తీసుకున్నాం కాబట్టి ఒక 4 గంటలు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకెళ్లి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ ని తవా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మంచి స్మోకీ ఫ్లేవర్ రావాలి చికెన్ కి షవర్మాలోకి అంటే ఖచ్చితంగా తవా ఫ్రైనే చేయాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని మనం పాన్ మీద వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని బయటికి తీసేసి ఒక నిమ్మరసం అనమాట, ఒక 1/2 నిమ్మ చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి చేతులతో కలిపేసుకొని మనము ఒక 2 minutes పక్కన పెట్టేసుకోవాలి, ఆయిల్ హీట్ ఎక్కే లోపు. చికెన్ ని కొంతమంది అయితే హోల్ బ్రెస్ట్ పీసెస్ ని మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తారు, కానీ నాకు ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తవా ఫ్రై చేస్తాం అనమాట. ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ వేసేసుకొని ఆయిల్ అయితే సరిపోతుంది గైస్, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సరిపోతుంది అనమాట. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే స్టవ్ ని మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2 sides ని టాస్ చేసుకుంటూ చక్కగా ఈవెన్ గా కుక్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి గైస్, ఎందుకంటే హై ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా మాడిపోతుంది. సో ఇలా చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి మనం మయోనీస్ చేసుకుంటున్నాము అండ్ మన రోల్స్ కూడా అనమాట. ఇప్పుడు నేను చేసే మయోనీస్ కూడా హై ప్రోటీన్ అనమాట. 2 eggs ని బాయిల్ చేసుకోండి. ఒక 7 to 8 బ్లాక్ పెప్పర్ అనమాట, మిరియాలు తీసుకున్నాము. పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము, అలాగే కొంచెం షుగర్ వేస్తున్నాము. 4 నుంచి 5 గార్లిక్ అనమాట, వెల్లుల్లి తీసుకుంటున్నాము. పొట్టు తీసేసి వేసుకోండి, మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ వేసేసి చూడండి, ఖచ్చితంగా చూడండి మయోనీస్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది అనమాట. మన హై ప్రోటీన్ మయోనీస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంది గైస్, టేస్ట్ కూడా. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మీరు, నేను కానీ రోల్ చేసేటప్పుడు తర్వాత వేస్తాను. అండ్ ఆనియన్స్, క్యారెట్స్ ని ఇదిగో ఇలా హాఫ్ మూన్ షేప్ లో ఆనియన్స్ ని కట్ చేసుకున్నాను. క్యారెట్స్ ని తురుముకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. నార్మల్ గా మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలాగే చపాతీ పిండే గోధుమ పిండితో చేసి పెట్టుకున్న రోల్స్ అనమాట ఇవి. ఇంకా నేను మైదా ఏం యూస్ చేయట్లేదు. కొంతమంది రుమాలి రోటీ లాగా చేస్తారు మైదా యూస్ చేసి, కానీ నేనైతే మాత్రం నార్మల్ గా గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట. అసలు కొంచెం కూడా ఆయిల్ వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ చపాతీస్ ని చక్కగా 2 వైపులు కాల్చుకొని మీకు ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను ఈ రోజు. ఈ పిండి కలిపే ప్రాసెస్ అయితే నేను చూపించలేదు. నార్మల్ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, కొంచెం ఉప్పేసి గోధుమ పిండిలో వాటర్ తో కలిపేయడం అంతే అనమాట. సో మన స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3 అయితే మనం షవర్మా రోల్ చేసుకుంటున్నాము. ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న రోటీ తీసేసుకుంటున్నాము. మనం చేసి పెట్టుకున్న మయోనీస్ అనమాట, హై ప్రోటీన్ మయోనీస్. సో దీన్ని చక్కగా రోటీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువగా మయోనీస్ వేస్తే అంత స్ప్రెడ్ బాగుంటుంది అనమాట దీని మీదకి, షవర్మా మీదకి. ఈ మయోనీస్ అనమాట మొత్తం. అండ్ నెక్స్ట్ అయితే మనం తవా ఫ్రై చేసుకున్న చికెన్ అనమాట, చక్కగా మధ్యలోకి వేసుకుంటున్నాము. 3 halves లాగా డివైడ్ చేసుకొని మధ్యలోకి రోల్ చేసేసుకోవాలి. నేను పెద్దగా షవర్మా ఫ్యాన్ ని కాదు గైస్, కానీ నాకైతే అలవాటైంది ఈ మధ్య షవర్మా నచ్చుతుంది అనమాట. సో అందుకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట షవర్మా చేయడం ఇంట్లో, అయినా కానీ చాలా బాగా కుదిరింది. మయోనీస్ కూడా ఎలా ఉంటుందో అని భయపడ్డాను, కానీ చాలా బాగుంది టేస్ట్. ఉత్తిగానే తిన్నాను నేను.
చాలా బాగుంది. నిమ్మరసం కూడా వేసుకోవాలి. అయితే దీంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను, క్యారెట్స్ వేసాను. సో కొంచెం నిమ్మరసం అనమాట లాస్ట్లో. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం మైనీస్ అనమాట పైన, ఎందుకంటే చాలా బాగుంది మైనీస్. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. సో ఇంకా వీటన్నిటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రోల్స్ని ఇంక మీకు నచ్చిన షేప్లో మీరు రోల్ చేసుకోవచ్చు. స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనుకుంటే మీరు ఇలా రోల్ చేసుకోవచ్చు. లేదు మనము నార్మల్గా రోల్ చేస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. టిష్యూస్ కానీ న్యూస్ పేపర్స్ కానీ మీరు దేనిలో అన్నా రోల్ చేసేసుకోవచ్చు. అంతే గైస్, మన హై ప్రోటీన్ మేయోనీస్ అయితే చాలా బాగుంది. అండ్ మన హై ప్రోటీన్ చికెన్ షవర్మా కూడా చాలా బాగా వచ్చింది. పీజీలో ఉండే వాళ్ళైనా కూడా, లేకపోతే మీరు బ్యాచిలర్స్ అయినా కూడా, మీరు ఇంకా జిమ్ చేస్తున్నా డైట్లో ఉన్నా ఈజీగా తినేయచ్చు. వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీకు ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.